రాగి సేమియా బిర్యానీ. ఓకే, సో నువ్వు అన్నట్టు అందరికీ ఫేవరెట్ అంటే బిర్యానీ అందరికీ ఫేవరెట్, బట్ రాగి సేమియాతో చేస్తున్నావు అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఎలా ఉండబోతుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బిర్యానీ డిఫరెంట్గా, మనం మామూలుగా బిర్యానీ కానీ బాస్మతి రైస్ కానీ ఇప్పుడు కొంచెం ఇదయ్యారు కానీ బ్రౌన్ రైస్, బాస్మతిలోనే బ్రౌన్ రైస్ ఉంది, బట్ రాగి సేమియాతో డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా హెల్తీగా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి. సో పోప్, ఆల్మోస్ట్ మసాలాస్ అండ్ వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసారు. సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ రాగిని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి, సో ఫస్ట్ రాగి సేమియాని రోస్ట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు రాగి సేమియా, సో ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ ఈ టెక్స్చర్ ఎలా ఉండబోతుంది? ఇలా క్రంచీగా ఉండబోతుందా లేకపోతే సాఫ్ట్ అయిపోతుందా? కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, సో యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ రైస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు, కార్బ్స్ ఉంటాయి కాబట్టి, బట్ బిర్యానీ మాత్రం తినాలనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. యా, చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ రాగి అనేది ఎక్కువ యూస్ చేస్తుంటారు డయాబెటిక్ పేషెంట్స్, చాలా మంచిదని. సో నువ్వైతే ఇవాళ చక్కగా ఒక డయాబెటిక్ పేషెంట్స్కే కాకుండా అందరూ తీసుకోవచ్చు హ్యాపీగా. ఏంటంటే ఎవరికైతే ఏదైతే రిస్ట్రిక్షన్ పెడతామో అదే తినాలి అని అనిపిస్తుంది. కరెక్ట్. ఓకే, రోస్ట్ అయిపోయింది, అది తీసి సైడ్కి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్లో ఏంటంటే ఇంకొంచెం నెయ్యి వేసి, ఓకే, సో బిర్యానీ కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. ఓకే, ఇంకొక స్పూన్ హోల్ స్పైసెస్, సో హోల్ గరం మసాలా వేసేసాము. తర్వాత బిర్యానీ ఆకులు, సో బిర్యానీ ఆకు వేసాం. సో నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇంకా రెగ్యులర్ బిర్యానీ ఎలా చేస్తామో ఆ ప్రాసెస్లో వెళ్ళిపోవడమే ఉంది. యా, అంతే. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది మనం కొంచెం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి వేరే వేరే దాటి. ఓకే, సో కరెక్ట్గా ఆ రింగ్ షేప్లో వచ్చేసాయి ఆనియన్స్ కూడా. సో నెక్స్ట్ ఏం వేయబోతున్నాం? పచ్చిమిరపకాయలు, ఓకే, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మనం పౌడర్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ పసుపు, కారం, బిర్యానీ మసాలా, తర్వాత ఉప్పు. ఓకే, ఫస్ట్ బీన్స్, తర్వాత క్యారెట్, ఓకే, కాలీఫ్లవర్, అలాగే కొంచెం బఠానీలు కూడా. అలాగే పొటాటోస్ కూడా, ఆలుగడ్డ, ఇప్పుడు అందులో పెరిగేసి కొంచెం బాయిల్ అయ్యాక రాగి సేమియా వేసేద్దాం. ఓకే, సో వేసేచ్చా మరి? పెరుగు వేసేస్తున్నాను. అంటే ఇవన్నీ పెరుగులో కొంచెం నానాలి. ఓకే, సో చక్కగా పెరుగు కూడా వేసాము, కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ ఇందులో కంబైన్ చేసాము.
సో ఓకే, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అంతేనా? ఇంకా నెక్స్ట్ లేదు, కొంచెం వాటర్ పోద్దాం. అవన్నీ కూడా కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసేసి బాయిల్ అవ్వాలి. ఓకే. సో చక్కగా వాటర్ కూడా వేసేసాము. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము చక్కగా బాయిల్ అయిపోయాయో లేవో. యా, పర్ఫెక్ట్గా అన్నీ బాయిల్ అయిపోయాయి. ఓకే, ఇంకా మనం అందులో రాగి సేమియా కూడా వేసేద్దాం. వావ్, చక్కగా అరోమా అయితే సూపర్గా వస్తుంది. సో చక్కగా రాగి సేమియా కూడా వేసేసుకున్నాము. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ కొంచెం పుదీనా వేద్దాము. ఓకే. సో చక్కగా పుదీనా కూడా వేసుకున్నాము. సో అన్నీ కలిపేసాము కాబట్టి కొంచెం సేపు కొద్దిగా అలా బాయిల్ అయితే బాగుంటుంది. కొద్దిసేపు ఉడికించుకుందాం. అండ్ ఇప్పుడు ఇది చాలా ఇంగ్రీడియంట్స్ వేసాము అండ్ ఫుల్గా ఉంటుంది, కొంచెం తిన్నా కూడా. సో ఏ టైంలో తీసుకోవచ్చు? రాగులు కూడా, ఐ మీన్ రాగి సేమియా కూడా ఉంది కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? నార్మల్లీ లంచ్ టైంలో తీసుకోవాలి, లైక్ 12:31 ఆ టైంలో. ఎవరైతే లైక్ నైట్ షిఫ్ట్ చేసి వస్తారు అండ్ ఈవినింగ్ తినేసి వర్క్కి వెళ్తారు కదా, లైక్ 6:30-7 లోపు అయితే ఇది తీసుకోవచ్చు డిన్నర్ టైంలో. అంటే ఆల్మోస్ట్ తిన్న వెంటనే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉన్న టైంలో అయితే తీసుకోవాలి. సో మనం యూజువల్గా అనుకుంటే లంచ్ టైం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో సరిపోయింది కదా? యా, సరిపోయింది. ఇంకా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసేస్తాం. ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకున్నాం. ఓకే. దీని మీద మనం కొంచెం నెయ్యి వేసేద్దాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే కదా? యా, రాసియాం రాగి సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, రాగి సేమియా బిర్యానీ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాగి సేమియా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రాగి సేమియా 1 కప్పు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు 1/2 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, బిర్యానీ ఆకు 2, పెరుగు కొద్దిగా, బిర్యానీ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. రాగి సేమియా బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి రాగి సేమియా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక పసుపు, కారం, బిర్యానీ మసాలా పొడి, కొద్దిగా ఉప్పు, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, బఠానీలు, బంగాళదుంప, పెరుగు వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికాక పక్కన పెట్టుకున్న రాగి సేమియా, పుదీనా కూడా వేసి కాస్త ఉడికాక కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి సేమియా బిర్యానీ రెడీ.